జీఎస్టీ స్లాబులపై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పందించారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్స్ తగ్గించి అన్ని వర్గాలకు పండుగ బహుమానం ఇచ్చిందన్నారు. చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని పన్నుల వ్యవస్థను సరళీకరణ చేశారని తెలిపారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో మిడిల్ క్లాస్ ప్రజలకెంతో ఊరట లభించిందన్నారు రామచంద్రరావు. ఒక వస్తువులపై ముఖ్యంగా హెయిర్ ఆయిల్ కావచ్చు, అది కోకోనట్ ఆయిల్ కావచ్చు, మిల్క్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఈ రకమైనటువంటి ఒక దీంట్లో మొత్తం ఈరోజు వారు చేసినటువంటి ఒక ఆల్మోస్ట్ ఫ్రీ చేశారు. జీరో చేసినటువంటి కొన్ని నిర్మసిద్ధంగా ప్రెస్లో చెప్పారు. అయినా కూడా మిల్క్ ప్రోడక్ట్ మీద రోటీ, చపాతీ ఇవన్నీ ఏవైతే ఉంటాయో, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్, పేస్ట్రీ, ఏవైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ యూజ్ చేసేటటువంటి ఒక ఏది ఉన్నాయో ఇవన్నీ కూడా తగ్గించుకుంటూ ఒక పికిల్స్ మీద, వెజిటేబుల్స్ మీద, ఫుడ్ గ్రెయిన్స్ మీద దాదాపు 18 నుంచి 5%, 12 నుంచి 5%, 5% నుంచి 0%. ఈ యొక్క వ్యవస్థలో దాదాపు మొత్తం దేశంలో కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు తక్కువ ధరలో అత్యవసర వస్తువు దొరికేటటువంటి ఈ ఒక అవకాశం వచ్చింది. ఇది ఒక పెద్ద మార్పు, పెద్ద ఆర్థికమైనటువంటి పెద్ద నిర్ణయము. ఈ నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తూ ఉంది. ప్రపంచంలో టారిఫ్, మన యుఎస్ టారిఫ్ పెట్టిన తర్వాత చాలామందికి భయం వేసింది. అబ్బో, ఇక భారతదేశంలో ఏమవుతుందో, రేట్లు పెరుగుతాయో, అమెరికా ట్యాక్స్ చేస్తుండో. మేము అమెరికా మీద, రష్యా మీద డిపెండ్ అయ్యే దేశం కాదు. ఇది స్వాభిమానంతో ఆత్మనిర్భర భారత్, ఇప్పుడు ఆత్మనిర్భర వికసిత్ భారత్. మీరు ఏ టారిఫ్ పెట్టినా మా రేట్లు మేము తగ్గించుకుంటున్నాం. ఆ ధైర్యం ఏ దేశం, ఏ ప్రపంచంలో ఏ దేశానికి లేదు. ఈరోజు భారత ప్రభుత్వం ఈరోజు మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనేటటువంటి కాన్సెప్ట్ని ముందు తీసుకువచ్చి 28% నుంచి దాదాపు 18% దాకా జిఎస్టీని మేము తగ్గించినాం. చాలా ప్రోడక్ట్లు 12 నుంచి 5 తీసుకుపోయినాం. 5% ఉన్నటువంటి జిఎస్టీని 0% చేసినాం. ఈ ధైర్యము కేవలం మోదీ గారి యొక్క ప్రభుత్వానికి ఉంది. దీంతో ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పేసి నేను అందరూ కూడా భావిస్తున్నాను.